95వ కీర్తన 7వ వచనాన్ని చదువుకొని కొంత సమయము మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి నమస్కారము చేసి 95వ కీర్తన 7వ వచనం. సరిగ్గా రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చాలు, ప్రార్థన చేసుకుందాం. చదవబడినటువంటి లేఖనము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసు ప్రభువా, తమ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ఎంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో చదివిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి వారికి వినగలిగిన చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. వినుబుద్ధిని పుట్టించండి. ప్రతి విధమైన అల్లరి మీ నామం పేరిట బంధించండి. ఈ దాసుడనైన నన్ను దయతో జ్ఞాపకము చేసుకునండి. నా నడుము కట్టండి, నా నోచాన్ని మాటలు ఉంచండి. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి. మీరు హెచ్చాలి, నేను తగ్గాలి. సహాయపడమని యేసు ప్రభు వారి నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరట ఈ రాత్రి చేరి వచ్చిన వారందరికీ, యంత్ర శబ్దము ద్వారా వింటున్నటువంటి వారికి ప్రభు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను.